గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అందరం కలిసి జూకి వెళ్తున్నాం. అక్కడ ఎన్నో అందమైన ఆశ్చర్యకరమైన జంతువులను చూడబోతున్నాం. ఎంత సరదాగా ఉంటుందో కదా. మీ అందరూ రెడీనా? ఎక్సైటెడ్గా ఉన్నారా? ఇతే ఆలస్యం ఎందుకో, రండి మన జూ సాహసయాత్రను ఆనందంగా ప్రారంభిద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక బేర్. ఇది ఎక్కువగా నదులు, సరస్సుల దగ్గర నివసిస్తుంది. నదుల్లో దొరికే చేపలు అలాగే ఇతర ఆహారాన్ని కూడా తింటుంది. ఎంత ఆసక్తికరమైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును చూడడానికి వెళ్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక ఫాక్స్. ఎంత తెలివైన జంతువో తెలుసా? ఇది చాలా చురుకుగా ఉంటుంది. అడవిలో ఆహారం కోసం తెలివిగా వెతుకుతూ జీవిస్తుంది. దీని పొడవైన తోక దీనికి సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. ఇక్క తర్వాతి జంతువును చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక హిప్పోపొటమస్ నీటి గుర్రం. హిప్పోపొటమస్ ఎక్కువగా నదులు, సరస్సుల్లో నివసిస్తుంది. పగటిపూట నీటిలోనే ఎక్కువ సమయం గడుపుతుంది. ఇది ప్రధానంగా గడ్డి తింటుంది. బయటకు నెమ్మదిగా కనిపించినా అవసరమైతే చాలా వేగంగా పరుగెత్తగలదు. ఎంత ఆసక్తికరమైన జంతువో కదా. ఇప్పుడు మనం తరువాతి జంతువును కూడా చూద్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక క్రోకోడైల్. ఇది నదుల్లో, సరస్సుల్లో నివసిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన జంతువు. సరే పిల్లలు, ఇప్పుడు మనం తర్వాతి జంతువును చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక డియర్, జింక. జింక చాలా అందమైన, సున్నితమైన జంతువు. ఇది ఎక్కువగా గడ్డి, ఆకులు, పండ్లు తింటుంది. అడవుల్లో వేగంగా పరుగెత్తే జంతువుల్లో జింక కూడా ఒకటి. ఎంత అందంగా ఉందో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక లయన్. సింహాన్ని అడవికి రాజు అని అంటారు. ఇది చాలా బలమైన, ధైర్యమైన జంతువు. సింహం ఎక్కువగా గడ్డి మైదానాలు, అడవుల్లో నివసిస్తుంది. సింహం గంభీరంగా గర్జించినప్పుడు దాని శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఎంత అద్భుతమైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక మంకీ. కోతి చాలా చురుకైన, తెలివైన జంతువు. ఇది ఎక్కువగా చెట్లపై నివసిస్తూ కొమ్మల నుంచి కొమ్మలకు దూకుతూ ఆడుకుంటుంది. కోతులు పండ్లు, ఆకులు వంటి ఆహారాన్ని తింటాయి. వీటి ఆటలు చూడటానికి చాలా సరదాగా ఉంటాయి. ఎంత ముద్దైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక ఏనుగు. ఏనుగు ప్రపంచంలోనే అతి పెద్ద భూజంతువులలో ఒకటి. దీనికి పొడవైన తొండం, పెద్ద చెవులు ఉంటాయి. ఇది గడ్డి, ఆకులు, చెట్ల కొమ్మలు, పండ్లు తింటుంది. ఏనుగు చాలా తెలివైనది. అలాగే తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఎంత అద్భుతమైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూడదాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడు, ఇది ఒక అడవి గోట్. అడవి గోట్ కొండలు, అడవుల్లో చాలా చురుకుగా తిరుగుతాయి. ఇవి గడ్డి, ఆకులు, చిన్న మొక్కలను ఆహారంగా తింటాయి. ఎత్తైన రాళ్లపై కూడా చాలా సులభంగా ఎక్కగలవు. ఎంత చురుకైన, ధైర్యమైన జంతువో కదా. సరే పిల్లలు, ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక రైనోసెరస్. ఖడ్గమృగం చాలా పెద్దది, బలమైన అడవి జంతువు. దీని ముక్కుపై 1 లేదా 2 కొమ్ములుంటాయి. ఇది ఎక్కువగా గడ్డి, ఆకులు, చిన్న మొక్కలను ఆహారంగా తింటుంది. బయటకు బరువుగా కనిపించినా అవసరమైతే చాలా వేగంగా పరుగెత్తగలదు. ఎంత అద్భుతమైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక పిగ్. పంది చాలా తెలివైన జంతువు. ఇది బలమైన ముప్పుతో నేలను తవ్వి ఆహారాన్ని వెతుకుతుంది. పండ్లు, కూరగాయలు వంటి అనేక రకాల ఆహారాన్ని తింటుంది. చిన్న పంది పిల్లలు చాలా ముద్దుగా, సరదాగా ఆడుకుంటూ ఉంటాయి. ఎంత ఆసక్తికరమైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక జాగ్వార్. జాగ్వార్ చాలా బలమైన, వేగవంతమైన అడవి జంతువు. దీని శరీరంపై అందమైన నల్లని మచ్చలు ఉంటాయి. ఇది అడవుల్లో నివసిస్తూ మంచి వేటగాడిగా ప్రసిద్ధి చెందింది. జాగ్వార్ చాలా చురుకుగా ఈదగలదు కూడా. ఎంత అద్భుతమైన జంతువో కదా. ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక షీప్, గొర్రె. ఎంత ముద్దుగా ఉందో చూడండి. దీని శరీరం మొత్తం మెత్తని ఉన్నితో కప్పబడి ఉంటుంది. ఈ ఉన్నితో వెచ్చని బట్టలు తయారు చేస్తారు. షీప్ గడ్డి, ఆకులు వంటి మొక్కలను తింటుంది. ఇది చాలా శాంత స్వభావం కలిగిన జంతువు. ఇప్పుడు మనం తర్వాతి జంతువును చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇది ఒక ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. దీనికి పెద్ద రెక్కలు ఉన్నా ఇది ఎగరలేడు.
కాని చాలా వేగంగా పరుగెత్తగలదు. ఇది గింజలు, మొక్కలు, పండ్లు వంటి ఆహారాన్ని తింటుంది. దీని పొడవైన మెడ, బలమైన కాళ్ళు చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎంత అద్భుతమైన పక్షో కదా! ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూడదాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి. ఇది ఒక వుల్ఫ్. వుల్ఫ్ చాలా తెలివైన, చురుకైన అడవి జంతువు. ఇవి ఎక్కువగా గుంపులుగా జీవిస్తాయి మరియు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. వుల్ఫ్ చాలా మంచి వినికిడి శక్తి, వాసన పసిగట్టే శక్తి కలిగి ఉంటాయి. ఎంత ఆసక్తికరమైన జంతువో కదా! సరే పిల్లలు, ఇప్పుడు మనం తరువాతి జంతువును కూడా చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి. ఇది ఒక టైగర్. పులి చాలా బలమైన, వేగవంతమైన అడవి జంతువు. దీని శరీరంపై ఉండే నల్లని చారలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. పులి అడవుల్లో నివసిస్తూ మంచి వేటగాడిగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రకృతిలో చాలా ముఖ్యమైన జంతువు. ఎంత అద్భుతమైన జంతువో కదా! ఇప్పుడు మనం తర్వాతి జంతువును కూడా చూద్దాం. రండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ చూడండి. ఇది ఒక జీబ్రా. జీబ్రా శరీరంపై ఉండే నలుపు తెలుపు చారలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి జీబ్రాకు ఉండే చారల నమూనా వేర్వేరుగా ఉంటుంది. జీబ్రాలు గడ్డి మైదానాల్లో గుంపులుగా జీవిస్తాయి. ఇవి గడ్డి, ఆకులను ఆహారంగా తింటాయి. ఎంత అందమైన, ఆసక్తికరమైన జంతువో కదా! సరే పిల్లలు, ఇప్పుడు మన జూ యాత్రను కొనసాగిద్దాం. రండి. సరే పిల్లలు, మన జూ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. ఈరోజు మనం ఎన్నో అద్భుతమైన జంతువులను చూసి వాటి గురించి కొత్త విషయాలు నేర్చుకున్నాం. మీ అందరితో కలిసి ఈ ప్రయాణం చాలా సరదాగా సాగింది. మళ్ళీ ఇంకో కొత్త కథతో, కొత్త జంతువులతో త్వరలో కలుద్దాం. మా వీడియో మీకు నచ్చితే మా కిడ్స్ షో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.